ఇప్పుడు ఈ మా యొక్క ఎల్లాపి సంఘమునకు ఒక కొత్త పరిచయ వేదిక అనేది ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ ట్విన్ సిటీస్ కానీ మొత్తం మీద ఈ తెలంగాణ 10 జిల్లాల నుంచి కానీ యూనిట్ ప్రెసిడెంట్ల తరఫున ఒక చక్కటి వేదికను వీళ్ళు తయారు చేశారు. దీంతో మా యొక్క కమ్యూనిటీ యొక్క ప్రభావము అన్ని విషయాల లోపల ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎడ్యుకేషన్లో కానీ సామాజికంగా అన్ని విషయాల లోపల మేము ముందంజ వేస్తానికి ఒక ప్రథమ స్టెప్ ఒక అడుగు అని మేము భావిస్తున్నాము. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ మా ట్విన్ సిటీస్ పర్టికులర్లీ సుధాకర్ రావు గారు, మరి మన కేశవరావు గారు, మన ఎల్ రాజేశ్వరరావు గారు, సుగుణా గారు, రమాదేవి గారు, మరి వీళ్ళందరూ దీనికి చాలా శ్రద్ధతోని చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈ యొక్క వేదికను ఏర్పాటు చేసినందుకు మేము వారికి మా రాష్ట్రం తరఫున కానీ మా కులం తరఫున కానీ నా తరఫున కానీ ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇలాగే ముందు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేసి మా యొక్క కులాన్ని ముందుకు తీసుకుపోవాలని నేను వారిని కూడా భగవంతుని కూడా వేడుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కులానికి సాయశక్తులు కష్టపడాలని, సాయశక్తులు సాయం చేయాలని, ఇతోధికంగా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ శక్తితోని కానీ యుక్తితోని కానీ అన్నిటి విషయం లోపల మా యువకులు మొదలు కేశవరావు, సుధాకర్ రావు గారికి మరీ నేను వాళ్ళకు విన్నవించడం జరుగుతూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు ముందు మరీ ఇంకా చేయాలి, మనం ముందుకు పోవాలి. మరి మన యొక్క కులం యొక్క అభ్యున్నతి కోసం మనం ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకోవాలి, దానికి ఒక షెల్టర్ తయారు చేసుకోవాలి, దానికి అందరి యొక్క సహకారం అవసరము. ఈ యొక్క సుధాకర్ కేశవ్ కష్టపడే ఈ ఆర్థికంగా ఇదంతా చేయకుండా మనకి ఇటువంటిది ఒక పర్మనెంట్ అనేది ఒకటి ఆశ్రమం ఏర్పరచుకుంటే, ఆ షెల్టర్ ఏర్పరచుకుంటే దానిలో మనం మీరు ఇంకా కృషి చేసి మన కులమును మన కమ్యూనిటీని మొత్తానికి ముందుకు తీసుకుపోయేందుకు దోహదపడటానికి మీరు అందరూ ముందుంటారని నేను ఆశిస్తున్నా. పర్టికులర్గా అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్న అని పెద్ద అని లేకుండా ఒక పేరని కాకుండా అందరూ ప్రతి ఒక్కరు మా యొక్క ఈ కులానికి పాటుపడి కింద అట్టడుగునున్న జనాన్ని అట్టడుగునున్న మా కులస్తులను పైకి తీసుకొచ్చి వారికి అన్నము, కూడు, గుడ్డ, బట్ట, ఇల్లు ఈ 3 అందరికీ సమకూర్చే పద్ధతిలో మీరు శ్రమించి కష్టపడాలని నేను నా మనసా భాష కోరుకుంటున్నా. ప్రస్తుతానికి ఇటువంటిది ఒక ప్రథమ అడుగులోనే చాలా ఘన విజయం సాధించారు. మంచి అందరితో రెస్పాన్స్ తీసుకున్నారు. వాళ్ళ ఇంకోటి ఏంటి అంటే అసలు విషయానికి వస్తే మా లోపల పక్కకున్నోళ్ళకి తెలియకుండా ఉన్న రోజులు ఇవి. ఇటువంటి వచ్చిన తర్వాత ఇటువంటి కొన్ని ఈవెంట్స్ అనేటివి జరుగుతాయి. ప్రతి ఒక్కొక్కరికి పరిచయం ఏర్పడి ప్రతి ఒక్కరు మన కమ్యూనిటీని పెద్ద చేసుకొని సంతోషాలతో సుఖాలతో గడుపుతారని ఇటువంటిది మన దసరా కూడా ఒక దసరా రోజు కూడా మంచి కార్యక్రమం ఏర్పడి గెట్ టుగెదర్ ఒక కార్యక్రమం చేయాలని నేను మరి ట్విన్ సిటీస్ ప్రెసిడెంట్ సెక్రటరీలు మరీ కోరుతున్నా. వీళ్ళు మరి ముందంజ చేయాలి, అన్నీ ముందు తీసుకోవాలి, స్టెప్స్ తీసుకోవాలి. దానికి మాతో సహకారం సాయం ఎంత కావాలంటే అంత మేము వచ్చేందుకు సహకరిస్తామని నేను నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మా ఎల్లాపి సంఘం జంట నగరాల శాఖ అధ్యక్షులు సుధాకర్ రావు గారు, అలాగే జనరల్ సెక్రటరీ కేశవరావు గారు వారి ఆధ్వర్యంలో జరుగు ఈ వివాహ పరిచయ వేదిక అని ఎలాంటి పరిచయ వేదిక కార్యక్రమం అన్నది మాకు ఇది మొట్టమొదటిసారిగా మాకు జరుగుతుంది. అన్ని జిల్లాల నుండి వధూవరులు వచ్చి పేరు నమోదు చేసుకొని ఇలాంటి మంచి కార్యక్రమం వాళ్ళు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే మనము ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు ఎడ్యుకేషన్ అన్ని విధాల మనము చేసి వారిని ఇక్కడికి తీసుకొచ్చి ఒక వేదిక మీద వాళ్ళను మనము పరిచయం చేసి ఆ వేదిక ద్వారా వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటము అని అంటే అది వారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇది. మనము ఒక జంటను కలిపినామంటే అది ఎంతో పుణ్యం చేసుకున్నట్టు. ఇది మా ఎల్లాపి సంఘానికే దక్కింది. అందుకని ఇప్పటి నుండి ఈ పరిచయ వేదిక అన్నది ప్రతి జిల్లాల నుండి పేరు నమోదు చేసుకొని అందరూ వచ్చి
పేరు నమోదు చేసుకొని ఇప్పుడు పరిచయ వేదిక ప్రారంభమైంది. వారికి జంట నగరాల శాఖకు మరి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ ఉన్న వారికి పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు మల్కా రమాదేవి. నేను బీజేపీ స్టేట్ కన్వీనర్. ఉండేది ఇక్కడే ఈసీఎల్లో ఉంటాను. నమస్తే, నా పేరు పుప్పాల విక్రమసింహారావు, ఎల్లాపు రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా 12 యూనిట్ల నుంచి చేసి ఒక ఆర్గనైజేషన్ జంట నగరాల అధ్యక్షులు గారు తులా సుధాకర్ రావు గారు మరియు వారి సహచర మిత్రులు ఎంతో కష్టించి ఒక 1 మంత్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళి పర్సనల్గా కలిసి 100-200 జంటలను ఒకరికొకరు పరిచయాలు చేయడం చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఇదే విధంగా ప్రతి యూనిట్లో ప్రతి ఒక డేట్ ఇచ్చి ప్రతి దాన్ని చేయాలని నిర్ణయించుకుంటున్నాం. ఇంత గొప్ప కార్యక్రమం చేసిన మిత్రులకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. గర్వంగా అనిపిస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజేశ్వరరావు, స్టేట్ కమిటీలో నేను వైస్ ప్రెసిడెంట్ను. మేము ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మా స్టేట్ ఎల్లాపు హైదరాబాద్ యూనిట్ తరఫున మేము ఒక 10 మెంబర్స్ని కలిసి ఇది కష్టపడి సక్సెస్ఫుల్గా చేయడానికి మాకు చాలా సంతోషం కలుగుతున్నది. ఇట్లనే ఎవ్రీ ఇయర్ జరగాలని నేను కోరుకుంటున్నాను. వేములవాడ యూనిట్ అధ్యక్షులుగా ఉన్నాను. ఇట్టి వివాహ పరిచయ వేదిక జంట నగరాల యూనిట్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఇది మన కుల బాంధవులందరికీ శుభ పరిణామం. ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలకు కూడా ఇది తెలిసే విధంగా సంబంధాలను అందరికీ తెలిపే విధంగా ఎవరెవరి క్వాలిఫికేషన్ ఎవరెవరి మ్యాచ్ అయ్యే సంబంధాలను తెలియపరచుటకు గాను ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కావున దయచేసి అందరూ వినియోగించుకోగలరు. ఈ హైదరాబాద్ యూనిట్ కార్యవర్గంకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం, నా పేరు గంధే వేణుమాధవరావు. నేను సిటీ యూనిట్కి అడ్వైజర్గా మనం ఎన్నుకోబడినాను. మరి చక్కటి కార్యక్రమం మా ప్రెసిడెంట్ తర్వాత మా సిటీ యూనిట్ ఆర్గనైజ్ చేసినందుకు ఈ వివాహ పరిచయ వేదిక ఎన్నో కుటుంబాలను మరి ఒకటే స్టేజ్ మీదకి తీసుకురావడం అన్నది పెద్ద మహత్తర కార్యక్రమం నేను భావిస్తున్నాను. ఇదే స్ఫూర్తితోని జిల్లాల లెవెల్లో కూడా తర్వాత తాలూకా లెవెల్లో కూడా మరి ఇటువంటి ఆర్గనైజ్ చేసుకొని ఇంకా ఇదే స్ఫూర్తిని వారు కొనసాగించాలని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ. కేశవరావు, నేను జంట నగరాల శాఖ జనరల్ సెక్రటరీగా గత 2 months బ్యాక్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మేము వచ్చిన తర్వాత 15th ఆగస్ట్ ప్రోగ్రామ్ కానీ ఈ యొక్క వివాహ పరిచయ కార్యక్రమం కానీ లాస్ట్ మంత్ 15th ఆగస్ట్ ప్రోగ్రాము చాలా గ్రాండ్ సక్సెస్గా ఒక 700 అబోవ్ మెంబర్స్తో మేము అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తూ ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగింది అలియాబాద్లో. దాని తర్వాత ఈ ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో వివాహ పరిచయ వేదిక అనుకున్న త్వరలోనే ఈ కార్యక్రమం నెరవేర్చడం. మేము అనుకున్న దానికి చాలామంది సపోర్ట్ చేసి మా కమిటీలు వారు కాకుండా ఇతర యూనిట్ల మన తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో యూనిట్లు అందరూ కూడా మా కోఆపరేట్ చేస్తూ వాళ్ళు అక్కడ వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి వివిధ గ్రామాల నుంచి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ వాళ్ళందరూ ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చేస్తూ జంట నగరాల శాఖ తరఫున ముఖ్యంగా వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఆప్కా టీవీ ఛానల్ నూతనంగా వచ్చింది. ఈ ఛానల్ ద్వారా మా యొక్క మైనార్టీ కమ్యూనిటీ కూడా ప్రజల్లోకి వెళ్ళాల్సిందిగా, ఎందుకంటే మాకు మైనార్టీ కమ్యూనిటీ ఎల్ఆర్పి అంటే చాలామందికి తెలియదు. ఈ కమ్యూనిటీ తెలియక చాలామంది వెలమల్లగానో లేకుంటే జొల్లగానో లేకుంటే బీసీలుగానో ఒక మున్నూరుగానో ఏదో రకంగా మేము అవుతున్నాము. మా చాలా మైనార్టీ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ గురించి చాలామంది తక్కువ తెలుసు. కాబట్టి వెల్లాపులు అంటే కొన్ని వెలబాలుగానే భావిస్తూ వీళ్ళు బీసీలు కాదని రకరకాల అప్లికేషన్స్ కూడా రావడం గతంలో జరిగింది. ఈరోజు మేము మా ఆప్కా టీవీ ద్వారా మేము కోరుకునేది ఏంటంటే మా కమ్యూనిటీని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి మా కమ్యూనిటీ పట్ల అవగాహన పెంచుతూ మా అవగాహన ఏ విధంగా ముందుకెళ్తుంది, మా ఎంతమంది మేధస్సు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏదో ఉద్యోగం అన్ని వ్యాపారం అయితే కానీ ఏదో చాలా రకాలలో ఎంతమంది సజెస్ట్ చేయగల స్థితిలో మా వాళ్ళు ఎల్లాపులు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరి యొక్క శాయశక్తులు వాళ్ళందరి యొక్క మా కమ్యూనిటీకి ఉపయోగపడతారని వివిధ విదేశాల్లో కూడా ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ మాదాపూర్ కానీ ఇక్కడ హైటెక్ సిటీ కానీ ఇక వివిధ రంగాలలో మా వాళ్ళు ఎన్ని రంగాల్లో ఉన్నా కానీ ఒక గుడికి ఒక దగ్గర కమ్యూనిటీకి చెప్పుకోలేక ఒక యూనిటీ కాకుండా ఎక్కడెక్కడ వాళ్ళు ఉండడం జరుగుతుంది. ఈరోజు ఈ మొబైల్ కానీ వాట్సాప్ కానీ వివిధ ఎలక్ట్రానిక్స్ మీడియా ద్వారా కానీ ఒకటయ్యి ఈరోజు అనుకున్న కార్యక్రమం 300 అనుకుంటే 400 పైకి వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు మీ ఆప్కా టీవీకి అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తున్నాము. ఈ యొక్క వెబ్సైట్ కూడా మేము తయారు చేయడం జరిగింది. ఈ యొక్క
షాదీ.com అని ఇంతకుముందు పేరు పెట్టుకొని చేసేవాళ్ళము. ఇప్పుడు అట్లా కాకుండా వివాహ పరిచయ వేదిక ఎల్లాపు సంఘం హైదరాబాద్ పేరు మీద ఒక వెబ్సైట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇవన్నీ అప్లోడ్ అవుతుంటాయి. ఎవరికి వారికి 10 యూనిట్ల వారికి ఈ యొక్క విశేషాలు టోటల్గా వాళ్ళ ఫొటోస్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ టోటల్గా అందించడం జరుగుతుంది. ఈ యొక్క కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అందరూ ఉపయోగించుకొని రానున్న కాలంలో మరిన్ని సేవలు మా ద్వారా పొందడానికి మీ శాయశక్తులు ప్రయత్నం చేస్తూ ఇంకా సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కానీ మాకు కోఆపరేట్ చేస్తూ డేటా కలెక్షన్స్ కానీ మా యొక్క ఎలాపు డైరీ కూడా మేము ఆవిష్కరిస్తున్నాం. ఆ డైరీలో వాళ్ళందరూ మాకు నేమ్స్ ఇస్తే కనుక మేము స్టార్ట్ స్కేల్ రిపోర్ట్ కూడా మేము త్వరలో ఇవ్వగలుగుతాం. వాళ్ళందరూ శాయశక్తులు ఉంటే కనుక డెఫినెట్గా మేము సక్సెస్ అవుతామని చెప్పి మీ అందరూ కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్, జై ఎల్ఆర్పి, జై తెలంగాణ. నమస్కారం, నా పేరు హారిక. నేను మా మామయ్య జీవన్ రావు గారి ఆధ్వర్యంలో వచ్చాను. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బావాపూర్. మా ఫాదర్ నేమ్ వచ్చేసి రాజేశ్వరరావు. ఈ పరిచయ వేదిక అనేది నేను మొదటిసారి అటెండ్ అయ్యాను. చాలా బాగుంది. ఇలా చేయడం వల్ల సంబంధాలు అనేటివి ఈజీగా రావచ్చు. సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం, అందరినీ కలుసుకోవడం. నా పేరు జీవన్ రావు అండి. ఆదిలాబాద్ నుంచి వచ్చాను. నేను ఆదిలాబాదు యూనిట్ ప్రెసిడెంట్ గారిని కూడా. ఈ పరిచయ వేదిక అనేది వివాహ పరిచయ వేదిక వధువరులకు చాలా మంచి వేదికను ఇక్కడ ఉంచారు. ఈ హైదరాబాద్ యూనిట్ వాళ్ళు ఇంత మంచి ఎల్లాపి కులస్తులను కలిపినందుకు కానీ తెలంగాణలో ఉన్న ఎల్లాపులందరూ కలిసి ఇక్కడ ఎక్కడెక్కడ వధువులు ఉన్నా కానీ వరులు ఉన్నా కానీ ఇక్కడికి పరిచయ వేదికకి వచ్చి చాలా సంతోషంగా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నంబర్సు వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్ ఎడ్యుకేషన్స్ అన్నీ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ యొక్క ఎడ్యుకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడికి మొత్తం ఇక్కడికి వచ్చేసి ఈ హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ఉన్న వీళ్ళు ఏర్పాటు చేసిన వివాహ వేదికకు పరిచయ వేదికకు చక్కని అనుబంధాన్ని ఇచ్చుకుంటూ ఈ యొక్క పరిచయ వేదిక చాలా చక్కగా నిర్వహించినందుకు వారికి కూడా ఈ యొక్క హైదరాబాద్ యూనిట్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరియు ఎప్పుడు కూడా ఇక ముందు కూడా హైదరాబాద్లో ప్రతి సంవత్సరంకి ఒక్కసారైనా కనీసం ఇట్లాంటి ప్రోగ్రాం నిర్వహిస్తే చాలా బాగుంటుంది అని మా యొక్క ఆదిలాబాద్ తరఫున కోరుకుంటున్నామని. నా పేరు డాక్టర్ ఇందు. నేను కరీంనగర్ నుండి వచ్చాను. జస్ట్ ఫస్ట్లో ఏమన్నారు అంటే అందరూ ఏదో జస్ట్ మీటింగ్లా ఎల్ఆర్పి మీటింగ్ ఉంది అనేసి అన్నారు. లాస్ట్ టైం కరీంనగర్లో కూడా ఇలాగే అయ్యింది. కాకుంటే జస్ట్ గెట్ టుగెదర్ అనేసి అన్నారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది వివాహ వేదిక అనేసి. ఏంటి అంటే ఇందులో చాలామంది ఎల్ఆర్పి వాళ్ళు చాలామంది ఉన్నారని, చాలామంది పరిచయం కూడా అయ్యారు. దాంతోపాటు ఇంకా ఏమైనా కొత్త రిలేషన్స్ అవన్నీ కూడా బౌండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దీనికి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు పుప్పాల రాజనరసింహారావు. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నేను స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సిటీ ఆర్గనైజేషన్లో కూడా ఎల్ఆప్ సంఘం దాంట్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాము. మా ఏం ఒకటే, మా అందరికీ మన కులస్తులందరికీ న్యాయం జరిగి మంచిగా అందరూ మంచి వెల్ సెటిల్ అయిపోవాలి, మంచి అందరికీ జాబులు సెటిల్ అయ్యాలనే ఉద్దేశంతో ఈ వేదికను ఏర్పాటు చేసినాం. అందరికీ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. మరియు అందరు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మంచి మ్యాచెస్ కుదరాలని చెప్పి మేము ఈ వేదిక చేసినాము. ప్రతి సంవత్సరం కూడా చేయాలని మేము అనుకుంటున్నాం మా కమిటీ తరఫున. ఇంకా ముందు కూడా మంచి చేస్తాం అనుకుంటున్నాం. తర్వాత ఇక్కడ మన సైదాబాద్లో మన ఎల్ఆప్ సంఘం ట్రస్ట్ కోసం మనకు అది ఇచ్చాడు. దానికి కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది. మీరు కూడా అందరూ దానికి సహాయం చేసుకుంటూ మనం ఇంకా ముందు అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. నేను నిజామాబాద్ నుంచి వచ్చాము. ఎల్ఆర్పి సంఘం సలహాదారుని నేను. ఇక్కడ వధూవరుల పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. చాలా మంచి ప్రోగ్రాం అండి ఇది. ఇట్లాగే వీళ్ళు కొనసాగిస్తూ ఉంటే తెలియని వాళ్ళందరికీ విషయాలు తెలుస్తాయండి. ఇలాంటి గెట్ టుగెదర్లు కూడా ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాది నిజామాబాద్ అండి. మేము నిజామాబాద్ నుంచి వచ్చాము. ఈ కాన్సెప్ట్ చాలా నచ్చిందండి. ఎక్కడెక్కడో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఒక్క దగ్గర చేరి మేమున్నాము, మనం పరిచయం చేసుకున్నాము, ఒకరు పరిచయం చేసుకొని వాళ్ళ దగ్గర అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ వివరాలు ఇలా కలుసుకోవడం చాలా బాగుందండి. ఈ కాన్సెప్ట్ ఇలాగే కొనసాగాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఎల్ఆర్పి కులస్తులకు ఇది మొదటి వేదిక. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం అనేది ఫస్ట్ టైం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి బిజీ వాళ్ళకు ఉంటుంది.
ఈ మెకానికల్ లైఫ్లో ఒకరికొకరు కలవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ అవకాశం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ మొత్తం తెలంగాణ ఎల్ఆర్పి సంఘం వాళ్ళు అందరినీ కవర్ చేయడానికి మేము చాలా ప్రయత్నం జరుగుతున్నాయి. ఇక ముందు కూడా ఇలాంటి ఎన్నో వివాహ పరిచయ వేదికలు జరగాలని నేను ఆశిస్తూ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను. మా తాడ్చర్ల కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఎల్ఆర్పి సంఘం స్టేట్ బాడీ తరఫున స్టేట్లో ఇది ఫస్ట్ టైం చేయడము. ట్విన్ సిటీస్ కార్యవర్గం తరఫున ఈరోజు చేస్తున్నారు. దీనివలన మొత్తం తెలంగాణ 10 స్టేట్లలో ఉన్న ఎల్ఆర్పీలు అందరూ కూడా ఒక్కొక్కరి దగ్గరికి ఎక్కడెక్కడ అడ్రస్లు ఉన్నాయో తెలియక ఒకరిని అడుక్కుంటూ చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో మా సరియైన జోడీ దొరకక ఉన్న పరిస్థితిలో ఇలాంటి వివాహ పరిచయ వేదికలు చేయడం వలన ఎక్కడెక్కడి నుంచో పరిచయాలు ఎక్కువవుతుంటాయి. అనుకోకుండా కూడా మనం కొన్ని అనుకున్న వాటికి మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు జరపాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు తెలంగాణ ఎల్ఆర్పి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో వీళ్ళ సుధాకర్ రావు గారు చేపట్టిన మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి వచ్చేసిన ఎల్ఆర్పి సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరం. ఇది మున్ముందు కూడా ఇదే అవేర్నెస్తోనే ఇంకా ముందుకు మ్యారేజ్ బ్యూరో ఒక వారం 15 రోజుల ముందు టైం ఇచ్చి మళ్ళీ కార్యక్రమాలు చేపట్టడానికి కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి జిల్లాలో నలుమూల నుండి 4 జిల్లాల నుండి ఈరోజు వచ్చిన ఎల్ఆర్పి సోదరులందరికీ ఉద్యమాభివందనలు తెలుపుతున్నాం. ఈరోజు ఇటు సమావేశం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ జరిగిన దానిలో కుల బాంధవులు అందరూ నలుమూల నుండి వచ్చి ఒకరికొకరు బంధుత్వం అనేది పాత బంధుత్వాలు కూడా పరిచయాలు జరగడం చాలా సంతోషం. ఇటు వేదిక ద్వారా మున్ముందు కూడా ఇంకా కార్యక్రమాలు వివాహ పరిచయ వేదిక ఇంకా విజయం ఇంకా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అందరికీ కుల బాంధవులందరికీ కోరుచున్నాం. రాష్ట్రంలోని ఎల్ఆర్పి కుల బాంధవుల వధూవరుల వివాహ పరిచయ వేదికను ఈ రోజున హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దీనివల్ల ఎక్కడెక్కడ రాష్ట్రంలోని మారుమూలలో నివసిస్తున్న తల్లిదండ్రులకు కానీ కుల బాంధవులకు కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒక పరిచయ వేదికతో వారి యొక్క సంబంధాలు కూర్చుకోవడానికి ఈ పరిచయ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని నేను ఈ తద్వారా మనవి చేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు జిల్లాలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా యొక్క విన్నపము. మరియు ఈ వేదిక ఏర్పాటు చేసినందుకు జంట నగరాల ఎల్ఆర్పి సంఘంకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు అందరూ సహకరించి ముందు మంచి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకొని మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఈ పరిచయ వేదికను దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని వేడుకుంటున్నాను. ఎల్లంకి సత్యనారాయణరావు, నిజామాబాద్ జిల్లా ఎల్ఆర్పి సంఘం అధ్యక్షునిగా ఈ నూతనంగా ఎన్నుకొనబడిన మా కార్యవర్గం తరఫున మేము నిజామాబాద్ జిల్లా నుండి ఇక్కడికి తెలంగాణ ఎల్ఆర్పి వధూవరుల పరిచయ వేదిక సందర్భంగా ఇక్కడికి నిజామాబాద్ నుండి దాదాపు 15 మంది వరకు వచ్చాము. కానీ ఇది చాలా అపూర్వమైన ఒక వేదికగా మాకు అనిపించింది. చాలా మంచి స్పందన ఉంది. ఇలాంటి వేదికలు ఇలాంటి కలయికలు తప్పకుండా జరుగుతూ ఉండాలి. దీనితో మన ఎల్ఆర్పి సంఘానికి మిగతా అనుబంధాలు పెరిగి అందరూ కలవడంతో ఒక నూతన ఉత్సాహంతో ఈ కలయికలు ఏర్పడడంతో ఈ వివాహ వేదిక కానీ మన ఎల్ఆర్పి సంఘాన్ని అనుబంధాలు కానీ పెంచాలని మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా ఇలాంటి వేదికలు ఏర్పాటు చేసి అందరినీ కలుపుకోవడానికి సహకరించాలని మళ్ళీ జంట నగరాల్లో ఇలాంటి వేదిక ఏర్పాటు చేసిన ఎల్ఆర్పి సంఘం జంట నగరాల శాఖకు మేము కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు వీర్ల మల్లికార్జునరావు, మాది మంచిర్యాల.
ఈ సంఘ బాధ్యులుగా మేము ఈరోజు ఎల్లాపు సంఘం ఈ మన వివాహ పరిచయ వేదిక వచ్చాము. ఇది చాలా మంచి కార్యక్రమం. దీని ద్వారా ఎక్కడెక్కడో తిరగకుండా చక్కగా ఇక్కడే కూర్చొని అందరి సంబంధాలు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీర్ల సుధాకర్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వారు చేసిన కార్యక్రమం అభినందనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేసి సంఘ యొక్క సంఘటిత కృషికి కలిసిమెలిసి ఉండడానికి ఎల్లప్పుడూ కృషి చేయాలని, మరియు అందరం కూడా ఇదే విధంగా అనేక సందర్భాల్లో కలుసుకొని మన ఏకతాభావాన్ని చాటాలని ఈ సందర్భంగా నేను కోరుచున్నాను. నేను ఇక్కడ వాలంటీర్గా వచ్చాను. ఎల్ఆర్పి సంఘం వధూవరుల వివాహ పరిచయ వేదికలో ఇక్కడ అందరూ డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. సో వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిల గురించి చూసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. థ్యాంక్ యూ. ఎల్ఆర్పి కులం నుంచి ఈ వివాహ పరిచయ వేదిక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరిచయ వేదికలో ఎవరైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు లేదు ఒకరికి సంబంధాలని చూసుకోవటం, మరి అంతకంటే ముఖ్యంగా ఏమిటంటే ఒకరివరి పరిచయాలు పెంచుకొని ఈ కులం ద్వారా అంటే మిత్రుల ద్వారా ఈ రకంగా అనేకమైనటువంటి పరిచయాలతో మరి ఇక్కడ సంబంధాలు ఏర్పరచుకొని ఈ సంబంధాల ద్వారా మరి వరకట్న సమస్యలు కానివ్వండి, లేదు మరి మంచి మిత్రత్వంతో, మంచి స్నేహభావంతో, మంచి సౌహృద భావంతో మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ కులాన్ని కూడా మరి అందరినీ కూడా మిత్రత్వ స్థాయిలో మరి సంబంధాలను ఏర్పరచుకొని ఈ సంబంధాల ద్వారా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలి. అలాగే సామాజికంగా కూడా మరి వెనుకబడినటువంటి తరగతులందరినీ కూడా మరి అనేకమైనటువంటి వ్యవస్థలో మరి పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈ పాల్లో భాగంగా ఈ సంబంధాలని అనేకమైనటువంటి విశ్లేషణ చేసుకొని మరి వరకట్న సమస్య కానివ్వండి, ఈ వరకట్నాలు కూడా ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ వరకట్నాల గురించి మరి మధ్యవర్తిత్వం మరి దీంట్లో ఈ వరకట్న సమస్య రాకుండా చాలా జాగ్రత్తగా మరి కుల పెద్దలు వాళ్ళంతా కూర్చుండి ఇద్దరి మధ్యలో రాజీ కుదర్చి ఏదో రకంగా మరి సంబంధాన్ని ఏర్పరచుకొని వివాహం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మరి వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, మెదక్ నుంచి కానివ్వండి, హైదరాబాదు, మరి పార్ట్ ఆఫ్ నిజామాబాదు, అవన్నీ సంఘాలు కూడా మరి పరిచయ వేదికలో మరి పాల్పంచుకోవడం జరిగింది. ఈ పరిచయ వేదికలో భాగంగా అందరూ కూడా ఒకరికొకరు ఆప్యాయతతో, అనురాగంతో, ఒక కలిసిన మనసులతో, కలిసిన హృదయాలతో అందరూ కూడా విశ్లేషించుకొని ఓపెన్ హార్ట్గా మరి మాట్లాడుకోవటం జరిగింది. మరి అలాగే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, విద్యావంతులు, మరి రకరకాలైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ కావటం జరిగింది. ఎవరికి స్థాయిలో వాళ్ళు, ఎవరికి ఏ స్థాయిలో ఎవరైతే అమ్మాయి నచ్చుతుందో, ఎవరి స్థాయిలో ఎవరైతే అబ్బాయి నచ్చుతుందో ఆ రకంగా మరి ఇవన్నింటిని కూడా క్రోడీకరించుకొని విశ్లేషించుకొని దీంట్లో మరి నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవడం, మరి గోత్రాలు, జన్మనామాలు, మరి ఇంటి పేర్లతో మరి తాత ముత్తాతలు వాళ్ళ వంశపారంపర్యం అవన్నీ కూడా ఇక్కడ విశ్లేషించడం జరుగుతుంది కూడా. మరి దాంట్లో భాగంగానే అమ్మాయిలు అబ్బాయిలు మరి వాళ్ళ తల్లిదండ్రులు, ఈ పక్క తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి మరి ఇక్కడ కూర్చొని సంతోషంగా మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఆర్గనైజ్ చేయడంలో చొరవ తీసుకున్న కమిటీ సభ్యులకు ముఖ్యంగా కేశవరావు గారికి, వీర్ల సుధాకర్ రావు గారికి నా అభినందనలు. ఈరోజు వచ్చిన సంఖ్య చూస్తే ఇంకా పోను ఇది చాలా అభివృద్ధి చెంది అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. బాగా ఎంకరేజింగ్ విషయం ఏమిటంటే అబ్బాయిల అమ్మాయిల తల్లిదండ్రులే కాకుండా వాళ్ళతో పాటు అబ్బాయిలు అమ్మాయిలు స్వయంగా వచ్చి వేదిక మీదకి వచ్చి వాళ్ళను పరిచయం చేసుకోగలిగిన ధైర్యస్థైర్యాలని ప్రదర్శిస్తున్నారు. ఇది ఒక మంచి శుభసూచకము. ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. చాలా దూరం నుంచి పేరెంట్స్ పిల్లలు వచ్చారు ఈ పరిచయం కోసం.
నేను కూడా హైదరాబాద్లో ఉండకపోయినా ఈ యాక్టివిటీ జరుగుతుందని చెప్పేసి పార్టిసిపేట్ చేయడం కోసం బాంబే నుంచి వచ్చాను. దీన్ని అందరూ సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మియాపూర్ ఆల్విన్ కాలనీలో ఉంటాను. తర్వాత ఈ జంట నరాల ఎల్ఆర్పి సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ ఎల్ఆర్పి వివాహ వేదిక పరిచయ వేదిక కార్యక్రమం ఎంతో బాగా జరుగుతున్నది. ఇలాగే మున్ముందు కూడా పరిచయ వేదికలు జరుపుకోవడం వల్ల ఈ పెళ్లి సంబంధాలకు కానీ మనకు ఇబ్బంది ఉండకుండా ఉంటుందని నా యొక్క అభిప్రాయము. అలాగే ఈ మన ఎల్ఆర్పి కమ్యూనిటీ చాలా తక్కువగా, అంటే అందరికీ తెలిసి లేదు. ఎక్కువగా తెలియాలంటే అందరూ ముందుకు రావాలి. తర్వాత తెలుసుకొని ఒక సభ్యునికి తెలిసినప్పుడు పలాని వాళ్ళు మన వాళ్ళే అని చెప్పేసి చెప్తే అలా కొంచెం తెలుస్తుంటుంది. నేను మాది కరీంనగర్ జిల్లా నారాయణపూర్ విలేజ్. నేను వచ్చి ఇక్కడికి దాదాపుగా 80లో వచ్చాను. మియాపూర్ ఆల్విన్ కాలనీలో ఉంటాను. నేను గత సంవత్సరం నుంచి దగ్గర ఒక 35 మందిని నేను కలెక్ట్ చేశాను, ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపుగా మా ఏరియాలో ఆల్విన్ కాలనీ మియాపూర్ ఏరియాలో షెర్లింగపల్లి ఏరియాలో 300 కుటుంబాల వరకు ఉన్నాయని నాకు తెలుస్తుంది. ఇంకా వారి సమాచారం కూడా మున్ముందు సేకరించి ఎల్ఆర్పి సంఘానికి ఎంతో దోహదపడి అభివృద్ధి చేయడానికి నేను కృషి చేస్తానని ఆశిస్తున్నాను. జై ఎల్ఆర్పి, జై తెలంగాణ.